నీవు భూమి మీద పుట్టినందుకు నీ తల్లిదండ్రులను సుఖపెట్టటానికి కాదు బిడ్డ. నువ్వు భూమి మీద పుట్టినందుకు నీ అన్నదమ్ములను సుఖపెట్టటానికి కాదు బిడ్డ. నువ్వు సుఖపడడానికి కాదు బిడ్డ. జన్మనిచ్చి ప్రకృతినిచ్చి నీవు పుట్టక ముందు ప్రకృతిలో నీకు అవసరమైంది పెట్టాడే కన్న తండ్రి నీ దేవుడు. అతని ఇష్టాన్ని నెరవేర్చావా? నీ చరిత్ర నీకు తెలుసా? నీ పుట్టుక చరిత్ర నీకు తెలుసు. నీ బ్రతుకు చరిత్ర నీకు తెలుసు. యేసన్న మాట ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు. చేయుటకు నీవు నాకిచ్చిన పని భూమి మీద తండ్రి చేయుటకు నీవు నాకిచ్చిన పని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చాను, నిన్ను మహిమపరిచాను. అందుకేనయ్యా జన్మనిచ్చాడు. రేపు చచ్చిపోదాం గనక ఇవాళ తిందాం త్రాగుదాం అంటావా? ఈరోజు ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అందరికీ 30,000 నుంచి 50,000 జీతం వరకు తక్కువ లేదండి. ఈ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళకి 50,000 నుంచి 30,000 వరకు డబ్బు అండి. ఏం చేయాలో తెలియటం లేదు వాళ్ళకి. ఆడేనండి పబ్బలకి వెళ్ళే వాళ్ళంతా. ఆడామగా తేడా లేదు వీళ్ళకి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా దేవుని గురించి ఒక మాట అంటే, ఎయిడ్స్ వచ్చినంత వరకు తిరుగుతాను, ఎయిడ్స్ వస్తే కెరసోని పోసుకొని చచ్చిపోతాను అన్నాడు ఒక దరిద్రుడు. అంటే సుఖపడడానికి పుట్టావురా, నీకు ఆత్మజ్ఞానం లేదురా, భవిష్యత్తు తెలియదురా నీకు. అరే నీ భవిష్యత్తు బాగుండాలని నీ కన్న తల్లిదండ్రులు ఎంతటి వాడిని చేస్తే ఎయిడ్స్ వచ్చినంత వరకు తిరిగి చేస్తావా నువ్వు? చెడిపోవడానికి పుట్టావురా నీవు? నీ దిక్కుమాల 50,000 రూపాయల జీతం కోసం నీ బ్రతుకునందుకురా అన్యాయం చేసుకుంటున్నావు. నీవు నేర్చుకున్న మాట ఎంగిలి జ్ఞానం రా. ఈ ప్రకృతిలో ఉన్నది 60 ఏళ్ల జీవితంలో నువ్వు నేర్చుకున్నది నీ కడుపు జానడి పొట్టను నింపుకునే జ్ఞానం రా. అదొద్దు నీకో. ఈరోజు ఈ ప్రపంచం చెడిపోవడానికి కారణం అదే, ఈ లోక జ్ఞానం. వచ్చిన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో, డబ్బు లేకపోతే ఎలా దోపిడీ చెయ్యాలో నేర్చుకున్నావు ఈ సమాజంలో. అందుకే దేవుని భీతి లేదు, నీ బ్రతుకు ఒక గమ్యం లేదు, నీ జీవితానికి ఒక చరిత్ర లేదు. నీవు పుట్టక ముందు చరిత్ర, నీవు పుట్టిన తరువాత చరిత్ర, నువ్వు చచ్చాక చరిత్ర. నీ కళ్ళ ముందు చచ్చిపోయే నేలలో గింజ మొలకెత్తుతుందరా, ఆ చరిత్ర నీకు తెలియదా? బోటనీలో నీకు నేర్పించలేదా? అవన్నీ వదిలే ప్రకృతిలో నువ్వు నేర్చుకోలేదా? నీ కళ్ళ ముందు కనబడటం లేదా? ఒక విత్తనం నేలలో పడి చచ్చి బ్రతుకుతుంది అంటే నీకు బ్రతుకు లేదన్నది ఎవడురా? అన్నది వాడెవడో పిచ్చివాడు. మరో బ్రతుకు లేదంటే నువ్వు పిచ్చివాడవి. తాగి తొందనాలాడడం కాదు, డబ్బుందరు విచ్చలవిడిగా సమాజంలో ఇంకొకరిని చెడపడానికి కాదు. బుద్ధిగా బ్రతుకు.